ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టుకే గండి కొట్టేస్తున్నారు. పోలవరం ఎడమ కాలువ గట్టును అడ్డంగా తవ్వేసి మట్టి తరలించుకుపోతున్నారు. ఫేక్ అనుమతులు చూపించి అడ్డగోలుగా మట్టిని తవ్వేస్తూ ఉంటే ఇరిగేషన్ మైనింగ్ శాఖల అధికారులు సినిమా చూస్తున్నారు. ఎవ్వరిపైనా చర్యలు లేవు. కూటమి పాలకుల కనసన్నల్లోనే మట్టి మాఫియా పేట్రేగిపోతోంది. పోలవరం ప్రాజెక్టుకు తీరని నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని తెలిసినా అధికారులు పాలకులు పట్టించుకోకపోవడంపై ప్రజలు మండిపడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో మట్టి తవ్వకాలు ఇష్టారాజ్యంగా చేపడుతున్నాయి మాఫియా ముఠాలు. సహజ వనరులను అడ్డగోలుగా దోచుకుపోతున్నారు. రాజానగరం మండలం కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ కాలువ ఉంది. దాని గట్టును కొద్ది రోజులుగా తవ్వేసి లారీల్లో మట్టిని తరలించుకుపోతున్నారు. వందలాది లారీల్లో ఈ దోపిడీ పర్వం సాగుతూ ఉంది. దీని గురించి స్థానిక గ్రామస్తులు అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు లేవు. మట్టి తవ్వకాల కోసం వచ్చిన వారిని ఎందుకు తవ్వుతున్నారని నిలదీస్తే తమకు అధికారుల నుండి అనుమతులు ఉన్నాయన్న ఒక్క ముక్క చెబుతున్నారు. అయితే వాళ్లకి అనుమతి ఇచ్చింది వేరే చోట అయితే దాన్ని అడ్డుపెట్టుకుని ఇక్కడ కూడా తవ్వేస్తున్నారు. కలవచర్ల రాజానగరం రోడ్డులో పోలవరం కాలువను ఆనుకుని ఉన్న రోడ్డులో నిత్యం వందలాది వాహనాలు ప్రయాణిస్తాయి. భారీ సామర్థ్యంతో దుమ్ము రేపుకుంటూ వెళ్లే మట్టి లారీల వల్ల రోడ్లు పూర్తిగా దెబ్బతినడమే కాకుండా విపరీతమైన కాలుష్యం ఏర్పడి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మట్టి మాఫియా వికృత వేషాలపై సాక్షి రిపోర్టర్ హరీష్ అందించే గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. తూర్పుగోదావరి జిల్లాలో అక్రమ మట్టి తవ్వకాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఏకంగా పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఏదైతే ఉందో ఆ కాలువ గట్టునే తవ్వేసే పరిస్థితి ఇప్పుడైతే చోటు చేసుకుంటుంది. రాజానగరం మండలం కలవచర గ్రామంలో చూస్తున్నాం మనం. గత కొన్ని రోజులుగా ఇది ఎల్ఎంసీ లెఫ్ట్ మెయిన్ కెనాల్ గట్టు, ఇది పూర్తిగా తవ్వకాలు చేపట్టారు. గట్టును పూర్తిగా కరిగిపోయే పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. పెద్ద ఎత్తున తవ్వకాలు జరుగుతున్నాయి. ఇంత జరుగుతున్నా సరే స్థానికంగా ఉండే అధికారులు కానీ అదేవిధంగా రెవెన్యూ సిబ్బంది కానీ దీన్ని పట్టించుకున్న పరిస్థితి అయితే కనపడటం లేదు. సార్ చెప్పండి, మీ గ్రామంలోనే భారీ ఎత్తున తవ్వకాలు జరుగుతున్నాయి. ఒకవైపు గ్రావెల్ తవ్వుతున్నారు, పోలవరం గట్టు కూడా కనుమరుగైపోతుంది. సో ఇంత జరుగుతున్నా సరే రెవెన్యూ కానీ అదేవిధంగా మైన్స్ కానీ ఎవరైనా అధికారులు స్పందించారా? ఏం జరుగుతుంది? మాకు అసలు విఆర్ఓ గారు కూడా ఒకసారి వచ్చి ఏదో ఆపితే పైనుంచి మాకు పర్మిషన్ ఉందని చెప్తే ఈయన మాట్లాడి కూరుకున్నారండి. కానీ మొత్తం మాకు బాగా ఏంటంటే రాజానగరం మాకు వెస్ట్ కానుగూడెం ఈ రోడ్డు కలవచర్ల మీదుగా వెళ్తుంది. ఆ రోడ్డు కంప్లీట్ గా మాకు బ్లాక్ అయిపోయి ఈ డస్ట్ మొత్తం అంతా కూడా బాగా రైతుల ప్రాణానికి ప్రమాదమైన పరిస్థితిలో అటు ఇటు వెళ్ళలేని సామాన్యులు కూడా ఆటోలు కానీ ఏమి వెళ్ళలేని పరిస్థితి వచ్చి దుర్భరమైన పరిస్థితి అయిపోయింది రోడ్డు అని చెప్పి మేమందరం ఏటని చెప్పి అడిగితే విఆర్ఓ గారు కూడా ఇప్పుడు వచ్చారు. కానీ దీనికి పర్మిషన్ ఉందా, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు మాకు ఆర్డర్ ఇచ్చారు. దీన్ని తీసుకెళ్లి వేరే హౌసింగ్ డిపార్ట్మెంట్ సంబంధించిన సైట్లో మేము ఇది కన్స్ట్రక్షన్ అది లేఅవుట్ ఫిల్ చేయడానికి మాకు ఆర్డర్ ఉందంటున్నారు. ఈ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎవరైతే ఉన్నారో ఇది మేము ఇచ్చామని చెప్పి రిటర్న్ గా మాకు రైతుల తరఫున మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ప్రతిదీ ఒక ఆర్డర్ కాపీ, అది కూడా ఫోటోస్టాట్ కాపీ మేము చూసాం. ఒక ఎగ్జిక్యూటివ్ అధికారి ఏ రకంగా ఇచ్చారు, ఇది ఏ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ లో ఉంది, ఇది ఎన్ని అడుగులు ఎంత లోతు తీయచ్చు, వీటికి సంబంధించి జియో ట్యాగింగ్ చేస్తారు. ఎంత మేర జరగాలి, ఎక్కడ చేయాలి, ఎంత క్వాంటిటీలో జరగాలి అని స్పష్టంగా చెప్తారు. ఇక్కడ తీసుకొచ్చిన ఆర్డర్ కి ఈ ప్లేస్ కి పెద్దగా సంబంధం అయితే ఉన్నట్టు పరిస్థితి కనిపించట్లేదు. దీనికి సంబంధించి దీని మీద కన్సర్న్ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు వెంటనే దీని మీద యాక్షన్ తీసుకున్న సామాన్యుడు చిన్న పునాదికి ఇక్కడ మట్టి తోలితే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వచ్చి జేఈ గారు వాళ్ళు వచ్చి అలా గొడవ పెట్టేస్తున్నారు. అలాంటిది ఇంత దారుణంగా భూమి లోపలికల్లా శుభ్రంగా గ్రావెల్ తవ్వేసి స్పాయిల్ బ్యాంకులు కొట్టేసి మొత్తం ఉన్న రోడ్డుని అంతా కెలామిటీ చేసేసి మాకు రాజానగరం ఒక రకమైన అవకాశం లేకుండా ఉన్న పనిచేసి అధికారులు కూడా రాజానగరం నుంచి కలవచర్ల రావడానికి పంచాయతీలో ఉన్న సిబ్బంది చాలా ఇబ్బంది పడుతున్నారు. కానీ వాళ్ళని ఏమైనా అంటుంటే మేమేం చేయం సార్, పైన ఆర్డర్ ఉందంటున్నారని ఆర్డర్ చూపించారు. ఇది కూడా ఒక ఫోటోస్టాట్ కాపీ అండి. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ PIPLMC అంటే ఈ లెఫ్ట్ మెయిన్ ఛానల్ సంబంధించి డివిజన్ నెంబర్ 2 ధవళేశ్వరం వారు ఇచ్చినట్టు చూపిస్తున్నారు. ఇది ఏ రకంగా మాకు జియో ట్యాగింగ్ లో ఇన్ని క్యూబిక్ మీటర్లు ఇదే పరిస్థితి గ్రామంలో ఉన్న వాళ్ళందరూ వలస వెళ్ళిపోవాలండి మేము. ఎందుకంటే ఈ డస్ట్ కి కిడ్నీలు కూడా పనిచేయండి. అంత దారుణమైన డస్ట్ తో పగలు రాత్రి డే అండ్ నైట్ 40 టన్నుల లారీలు, దానికి ట్రాఫిక్ ADT అని చెప్పి రోడ్డు వైడింగ్ కి రీసెంట్ గా మాకు ఆర్డర్ వచ్చింది. యాన్యువల్ యావరేజ్ డైలీ ట్రాఫిక్ పెరిగింది కాబట్టి ఇంత వైడింగ్ చేయాలని. ఆ రోడ్డుకి తారేసి పరిస్థితి లేదు, కానీ ఆ రోడ్డును శుభ్రంగా స్పాయిల్ చేసి మాకు వెళ్ళి దారి ఫీజిబిలిటీని చంపేస్తున్నారు. కాబట్టి ఇంకే గత్యంతరం లేక మేమందరం కూడా ఈ రోడ్డు కోసం అని చెప్పి మేము వస్తే ఈ ఆర్డర్ చూపించారు. ఈ ఆర్డర్ చట్టబద్ధమైందని ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అక్కర్లేదు, మాకు ఒక జూనియర్ ఇంజనీర్ వాళ్ళు
సో అధికారులు అధికారులు స్పష్టంగా మేము రిప్రజెంటేషన్ ఇస్తాం. ఇది మేము ఇచ్చిన ఆర్డర్, ఈ కాపీ ప్రకారం ఈ మట్టి తవ్వడానికి రైట్ ఉందని చెప్పి ఒక లెటర్ తీసుకున్నా పర్లేదు, లేకపోతే మేము రాసి ఇచ్చింది ఖచ్చితమే కాదు, ఇది మీరు ఖచ్చితమని మాకు రిప్రజెంటేషన్ ఇవ్వాలి. మీరు చెప్పండి పెద్ద గ్రామంలో ఏం జరుగుతుంది? ఇంత పెద్ద వెహికల్స్ టన్నుల కొద్ది తీసుకుపోతున్నాయి, ఒకవైపు తవ్వకాలు జరుగుతున్నాయి, ఇంకో గ్రామంలో డస్ట్ విపరీతంగా వస్తుంది. ఏముందండి, మామూలుగా గ్రామస్తులందరూ కూడా ఎప్పటి నుంచో గోలాడుతున్నారు 2-3 నెలలు బట్టి. డైలీ నైటు పోవటాల మామూలుగా డైలీ అయితే నైటు 2-3 బ్యాచ్ల కింద తోలేసుకుంటున్నారు వీళ్ళు. ఎవరు ఏంటంటే ఆ ఎమ్మెల్యే గారు తాలూకు అంటున్నారు, లేకపోతే ఈఆర్ఓ గారిని అడిగితే ఎంఆర్ఓ గారు చెప్పారు, ఆయన అదేదో ఆర్డర్ చూపించారు ఇప్పుడే కదని చెప్పారు, అదే ప్రకారంగా ఆయన చెప్తున్నారు. కానీ ప్రజలకు ఎవరికైనా ఆస్మ ఉన్న వాళ్ళు అయితే మాత్రం వెంటనే చాలా మంది ఇప్పుడు అంబులెన్స్ కూడా క్యాకేజ్ పంపిన వాళ్ళు ఉన్నారు. అడ్డుకోలేటండి మామూలు వాళ్ళ ఇష్టం, అలా తవ్వుతాక అనుమతి లేదండి. మాట్లాడితే ఆర్డర్ ఉంది అంటున్నారు, ఆర్డర్ కాపీ ఇంకా సార్ తెస్తాడు అంటున్నారు, సార్ తెస్తాడని చెప్పేసి మామూలు వాళ్ళని బోకరిస్తున్నారు. నైటో బ్యాచ్ పోటోలో బ్యాచ్ ఇంకా వాళ్ళు ఇష్టమన్నట్టు. ఇగో రోడ్డు అన్నది మామూలుగా మాకు రాజానగరం వెళ్తాకే లారీలు అయితే మాత్రం 20 టన్నులు అండి లోడు. వాళ్ళ ఇష్టం చాలా. వేరే వారు ఇప్పుడు ఇంత జరుగుతుంది, గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తారు, ఇంకో తవ్వడానికి అనుమతులు లేవు, అయినా సరే యథేచ్ఛగా తవ్వుతుంటే విలేజ్ లెవెల్లో ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నారు? మొన్న నైట్ అండి ఇలా తవ్వుతున్నారని చెప్పేసి మాకు కంప్లైంట్ వచ్చిందండి. వస్తే సరే అని చెప్పి వచ్చి మేము లారీలు అన్ని ఆఫ్ చేసామండి. ఆఫ్ చేసేసారండి. లారీలు కూడా అప్పటికి ఏమి లేవండి, తవ్వేసి వెళ్ళిపోయారండి. నేను నైట్ 8:30కి వచ్చానండి. 8:30కి వచ్చినప్పటికి లారీలు లేవండి, ఆ తవ్వి మిషన్ లేదండి. వచ్చినప్పుడు చూస్తే తవ్వుతున్నట్టు ఉందండి ఇక్కడ. అప్పుడు గ్రామం అంటే మేము ఊరి చివరి కదండి ఇక్కడ, ఇలాగ మాది ఊళ్ళో ఉంటామండి. నాకు 8:30కి ఫోన్ చేస్తాండి, నేను డ్యూటీ ముందు వెళ్ళిపోతాను, మళ్ళీ వెనక్కి వచ్చినప్పటికి ఇక్కడ ఏమి లేవని 2 మనుషులు ఉన్నారండి. వాళ్ళని అడిగితే ఏంటమ్మా ఇది ఎవరు పర్మిషన్ ఏముంది, ఇలా తవ్వేస్తున్నారేంటి, ఆఫ్ చేయండి, తవ్వకండి ఇక్కడ నుంచి అని చెప్పామండి. చెప్తే దీనికి పర్మిషన్ తీసుకున్నారండి అని చెప్పేసానండి. ఆర్డర్ ఉందండి మాకు, ఆర్డర్ ఈ ప్రకారంగానే తవ్వుతున్నామండి అని చెప్పేసాను. మనకు తెలియదండి, అంటే నేను కొత్తగా వచ్చానండి, ఇది కలచర్లు ఉందని చెప్పేసి అన్నారండి. చూసుకున్నామండి. ఇప్పుడు ఆఫ్ చేస్తామండి, ఇప్పుడు ఆఫ్ చేస్తామండి. మాకు ఇక్కడ కాదని తెలిసింది కాబట్టి అండి తక్షణం ఇది ఆఫ్ చేసేస్తామండి. తీసుకెళ్తామండి, ఉన్నతాధికారులు తీసుకెళ్తామండి. ఇక్కడ మైనింగ్ జరగకుండా ఆఫ్ చేస్తామండి. దీనివల్ల డస్ట్ అది పెట్టేసి రోడ్లు అవి పాడైపోతున్నాయి కాబట్టి అండి ప్రజలకి అది మా పై అధికారులకి నివేదిక సమర్పిస్తామండి. మొత్తానికి అయితే ఇక్కడ అక్రమ మైనింగ్ జరుగుతున్న విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఒకవైపు లారీలు అడ్డగోలుగా టన్నుల కొద్ది మట్టిని తరలించడం, పోలవరం లెఫ్ట్ మెయిన్ బ్యాంక్ ఏదైతే ఉందో ఈ కెనాల్ గట్టును పూర్తిగా ధ్వంసం చేస్తున్నారు. దీనికి సంబంధించి అధికారులు ఇప్పటికైనా స్పందించాలని గ్రామస్తులంతా కోరుకుంటున్నారు. అక్రమ మైనింగ్ మీద కూడా కేసులు నమోదు చేయాలని వీళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు. కలవచర్ల గ్రామం నుంచి హరీష్ ఫర్ సాక్షి న్యూస్.